నువ్వు అనుకోవచ్చు, ఏంటి నాకు ఈ శ్రమలు, ఏంటి నాకు ఈ బాధలు, నా శత్రువులు నన్ను ఎందుకు ఇలా గుచ్చుతున్నారు, సంపాదించుకున్నది నేనే, తినేది నేనే, బ్రతికేది నేనే, కానీ ఎవరో వచ్చి నా సొమ్మును దోచుకొని పోతా ఉన్నారు, ఏంటి నాకు ఈ బాధలు నువ్వు అనుకుంటున్నావా? అయితే ప్రభు మాట సెలవిస్తా ఉన్నాడు, నువ్వు ప్రభు దగ్గరికి వస్తే అంట నీకు కలిగిన దురవస్థను చూసి ఆయన ఆత్మ సహించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సంబంధం లేకపోయినా నిన్ను గొడవలలోకి లాగి నిందిస్తూ అవమానిస్తూ నీ మీద దాడి చేస్తూ ఒక శత్రువులాగా చుట్టుముట్టి నిన్ను బాధ పెడతా ఉన్నారా? బాధపడగాక నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఆత్మ మాత్రం నీకు కలిగిన దురవస్థను చూచి సహించలేడు. తెలుసా, అలాంటి శ్రమలను ప్రభు దగ్గరికి వస్తే తప్పకుండా నిన్ను ఆ శ్రమలో నుంచి దేవుడు విడిపిస్తాడు. శత్రువుల చేతికి మీరు అప్పగింపబడిన స్థితిలో ఉన్నారా? నన్ను ఎవరు విడిపించలేరు, ఏంటి నాకు ఈ బాధలు అనుకుంటున్నారా? సరే, తప్పు చేస్తే శిక్ష వచ్చింది అనుకోండి, పెద్దగా బాధపడం. ఏ తప్పు చేయకపోయినా కానీ శిక్ష వస్తే అప్పుడు ఏమనుకుంటాం? అసలు దేవుడు ఉన్నాడా లేదా? ఉంటే నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు నాకు ఈ శిక్షలు అనుకుంటా? అవునా కదా? ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసునా? నీకు కలిగిన ఆ దురవస్థను చూసి ఆయన ఆత్మ సహించలేదు. నీకు కలిగిన ఆ బాధలు చూసి ఆయన తట్టుకోలేడు. ఆయన అత్యంత కృప కలిగిన వాడు. నువ్వు దూరం అయిపోతున్నావు తప్ప ఆయన ఎప్పుడు నిన్ను దూరం చేసుకోడు. పాపం అనే శత్రువు చేతిలో నువ్వు విడుక్కుపోయావా? అప్పులనే శత్రువు చేతిలో నువ్వు విడుక్కుపోయావా? బాధలు, నిందలు, అవమానాలనే శత్రువు చేతిలో నువ్వు ఇరుక్కుపోయావా? అప్పగించబడ్డావా వాటికి? అయితే నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఆత్మ నీకు కలిగిన దురవస్థను చూసి తట్టుకోలేదు. నిన్ను విడిపించడానికి సమర్థుడు ప్రియ దేవుని బిడ్డలారా. నిన్ను చేరదీసి నిన్ను ప్రేమిస్తాడు. మరలా నీకు మునుపటి స్థితిని ఇస్తాడు.